తెలుగు టైటన్స్ నిజంగా ఇది ఒక గేమ్ చేంజింగ్ సీజన్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా నేను 101% కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఏంటంటే టీం అయితే టాప్లో ఉంటుంది. సీజన్ 4 తర్వాత మళ్ళీ టాప్ 4లోకి ఎంటర్ అయ్యాం. 12th ప్లేస్ అన్నదాన్ని ఎరేజ్ చేసేయాలి కంప్లీట్గా తెలుగు టైటన్స్ పేరుతో. తెలుగు ప్లేయర్స్ని తీసుకుందాం అనుకుంటున్నాం సార్, మాకు అసలు కుదరట్లేదు, ప్లేయర్సే దొరకట్లేదు. ఈ యూట్యూబ్లో కానీ లేదంటే ఇన్స్టాలో కానీ మమ్మల్ని అన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు. అంటే తెలుగు ప్లేయర్స్ అంటే తెలుగు టీంలో ఉండాలని రూల్ ఏం లేదు కదా. సింగిల్ పాయింట్ అజెండా ఒకటి ఏంటంటే తెలుగు ప్లేయర్స్ని పైకి తీసుకొద్దాం. లాస్ట్ 3 సీజన్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ 4 సీజన్స్ మనం అనుకున్న విధానంగా జరగలేదు. మేనేజ్మెంట్ని అంటే నెగిటివ్గా మాట్లాడడం కూడా జరిగింది. కొన్ని కామెంట్స్ బాధ అనిపించినా కానీ హుడా సార్ తోటి ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఆయన ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉంటారు, సిఓ సాబ్ మీరు అసలు టెన్షనే పడొద్దు. కిషన్ కుమార్ హుడా సార్ ఈ యాక్సెప్ట్స్ ఛాలెంజెస్ ఎవ్రీ టైం. కిషన్ హుడా పుట్టిస్తాడు దడ. జైంట్ లాంటి పూణేని గెలిచి జైంట్ కిల్లర్గా నిలిచింది తెలుగు టైటన్స్. వీఆర్ గోయింగ్ టు బీట్ పూణే. 9th నవంబర్న జరిగిన మ్యాచ్ చూస్తే టికెట్ కూడా కొనడానికి కూడా లేకుండా అంత అయిపోయింది. అంత ఫ్యాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ నుంచే మనకి అది వచ్చింది. మీరు ఆ బ్లాక్ జెర్సీ మానేయండి, మీరైతే ఆ ట్రోఫీ కూడా తెచ్చేయండి సార్. తెలుగు టైటన్స్కి మీరు అన్నట్టు ట్రాఫీ తీసుకొచ్చి పెట్టుకుందాం ఒక మన దగ్గరే. హాయ్ సార్, వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. హాయ్ సాయి. గెలుస్తానని చెప్పారు, గెలిచారు, మాట నిలబెట్టుకున్నారు. ఫస్ట్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ తరఫు నుంచి, మా సాయి కబడ్డీ తెలుగు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి మీకు చాలా చాలా థ్యాంక్స్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. అంటే యాక్చువల్గా అది మనం ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. అంటే 8 మ్యాచ్లో డెఫినెట్గా 5 అయితే పక్కా అని చెప్పాను. సో యాజ్ పర్ అవర్ ప్లాన్స్ అది వర్కౌట్ అయినాయి. ఎస్ అండ్ థ్యాంక్స్ టు సాయి కబడ్డీ అండ్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఆల్వేస్. హుడా సార్ తోటి ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? హుడా సార్ని ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత అంటే ఇనిషియల్గా మనం ఈ సీజన్ తీసుకొచ్చినప్పుడే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ హుడా సార్ వచ్చిన తర్వాత టీం డెఫినెట్గా 101% ఇస్తుంది అని అర్థమైంది. సో ఆయన వచ్చాక టీమ్ స్ట్రాటజీస్ అంటే ఆప్షన్ స్ట్రాటజీస్ కానీ, టీంని బిల్డప్ చేసిన స్ట్రాటజీస్ కానీ, లేదంటే క్యాంప్లో ఆయన వర్క్ చేసిన విధానం కానీ అది డెఫినెట్గా డిఫరెంట్గా ఉంది. సో అవన్నీ చూసిన తర్వాత నాకు 101% నమ్మకం వచ్చింది. టీం అయితే డెఫినెట్గా బాటమ్ ఆఫ్ ద టేబుల్ అన్నది అది మర్చిపోవాల్సిందే. సో పైకి అయితే మనం డెఫినెట్గా ఉంటామని ఆ థాట్ నాకు వచ్చింది, అప్పుడే వచ్చింది. అండ్ సో వీఆర్ స్టిక్కింగ్ టు దాట్. సీజన్ 4 తర్వాత మళ్ళీ టాప్ 4లోకి ఎంటర్ అయ్యాం. సో మాకేంటంటే చాలా ప్రౌడ్ మూమెంట్లా అనిపించింది. తెలుగు టైటన్స్ ఫ్యాన్ బేస్ అంతా యాక్టివ్ అయింది. సో వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ టార్గెట్ ఏంటి ఈ సీజన్లో? బేసిక్గా టార్గెట్ అన్నది ఏంటంటే లాస్ట్ 3 సీజన్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ 4 సీజన్స్ మనం అనుకున్న విధానంగా జరగలేదు. అంటే టీంని బిల్డప్ చేసాం, బట్ ఏంటంటే ఆ కోఆర్డినేషను తర్వాత కాంబినేషన్ అమాంగ్ ద ప్లేయర్స్ అది రాలా. సో ఈ సీజన్లో మనం అంటే ఆ టైంలో అదే తెలుగు టైటన్స్ ఫ్యాన్ బేస్ చాలా నిరాశపడ్డారు. నిరాశపడి మేనేజ్మెంట్ని అంటే నెగిటివ్గా మాట్లాడడం కూడా జరిగింది. బట్ ఏంటంటే యాజ్ ఎ ఫ్యాన్ దే హ్యావ్ దట్ రైట్. సో అలా నెగిటివ్గా మాట్లాడారు అనేసి మేము దాన్ని ఎప్పుడు కూడా వీ హ్యావెంట్ టేకెన్ టు హర్ హార్ట్స్. ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్గా వాళ్ళంత ఫీల్ అయినప్పుడు యాజ్ ఎ మేనేజ్మెంట్గా యాజ్ ఎ సీఈఓగా మాకు అంతకంటే ఎక్కువ ఫీల్ అన్నది ఉంది. బట్ ఏంటంటే దే హ్యావ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్ ఇట్, వీ డోంట్ హ్యావ్ ఇట్. మాకేంటంటే ఒకసారి ఈ సీజన్లో మనం గెలిచిన తర్వాత అప్పుడు మా ఫీలింగ్స్ ఏంటనేది వాళ్ళకి మేము ఎక్స్ప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నాము. అంటే డెఫినెట్గా నేను 101% కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఏంటంటే టీం అయితే టాప్లో ఉంటుంది. అంటే బాటమ్ ఆఫ్ ద టేబుల్ అన్నది మర్చిపోవాల్సిందని నేను డిసైడ్ అయ్యాను. సో అందువల్ల ఏంటంటే ఈ సీజన్ బాగా జరుగుతుంది. అండ్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కూడా మీరు చూసే ఉంటారు, ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత సపోర్ట్ వచ్చింది. 3 మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ముందు జరిగిన సీజన్లానే ఉంది అనేసి మాట్లాడిన వాళ్ళు కూడా తర్వాత 4 మ్యాచ్లు గెలిచిన తర్వాత వాళ్ళు కూడా ఆ మార్పు అన్నది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు టీముని అంటే స్టేడియంకి వచ్చి వాచ్ చేస్తున్నారు కానీ, లేదంటే టీవీ దగ్గర కూర్చొని వాచ్ చేస్తున్నారు కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ టీం ఒక యూనిటీగా ఆడుతుంది అన్న ఒక ఫీల్ అనేది ఉన్నది. అది యాక్చువల్గా పవన్ సరావత్ కావచ్చు, మన కోచ్ కిషన్ హుడా గారు కావచ్చు, విజయ్ మాలిక్ గురించి గోల్డ్ అని ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళ ఫీలింగ్. సో విజయ్ మాలిక్ గురించి మీరేం చెప్తారు? ఆయన డెఫినెట్గా గోల్డేనండి. అంటే బేసిక్గా విజయ్ మాలిక్ని మేము తీసుకున్నప్పుడు అంటే
ఉడా సార్ విజయ్ మాలిక్తో కానీ కిషన్ దుల్తో కానీ లేదా మంజీష్ శర్మతో కానీ ఢిల్లీలో వర్క్ చేశారు. సో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అంటే అదొక 3-4 years వాళ్ళతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో మాకంటే ఎక్కువ కూడా కిషన్ కుమార్ ఉడ్డా సార్కి తెలుసు ఆయన గురించి, విజయ్ గురించి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేనైతే మాత్రం క్యాంపులో వచ్చినప్పటి నుంచి విజయ్ని దగ్గరగా చూడడం జరిగింది. అంటే ఆయనలో లీడర్షిప్ క్వాలిటీస్ బేసిక్ ఏంటంటే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ రావడానికి కూడా అంటే పవన్ ఈవెన్ దో ఈజ్ అ క్యాప్టెన్, పవన్కి క్యాప్టెన్ ప్రెజరు, తర్వాత యాజ్ ఎ రైడర్గా ప్రెజరు, యాజ్ ఎ సూపర్ స్టార్ పవర్ స్టార్ ప్రెజర్ అంతా ఉంది పవన్ పైన. ఆ ప్రెజర్ అంతా ఈజ్ చేయడానికి ఒక డెప్టీ కావాలి. ఆ డెప్టీ క్యాప్టెన్ విజయ్ మాలిక్, నో డౌట్ ఎట్. అంటే ఇన్ఫాక్ట్ ఏంటంటే ఆన్ మ్యాట్ మీరు కూడా చూసిన 8 matches చూస్తే విజయ్ మాలిక్ రోల్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఆ కీలకం డెఫినెట్గా కీలకం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ అంత ఫ్రీగా ఆడుతున్నాడు అనేసి అంటే దానికి మూలకారకుడే విజయ్. సో ఆ విజయ్లోనే విజయం అన్నది ఉంది. సో అది మనకి డెఫినెట్గా మనకి అది కనపడతా ఉంది. సో విజయ్ మాలిక్ గోల్డ్ కంటే ఇంకా ఏమైనా ఉంటే మనం ముందుకి చూడొచ్చు. డైమండ్ అనొచ్చు. అంటే టూ ఎర్లీ టు సే బట్ ఈజ్ అ డైమండ్. ఆశిష్ నర్వాల్ గురించి ఏం చెప్తారు? తను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా కొన్ని మ్యాచ్లు బికాస్ ఆఫ్ ఆశిష్ నర్వాలే మనం గెలవడం జరిగింది. అండ్ పవన్ సరావత్కి సరైనటువంటి సెకండ్ రైడర్ అండ్ థర్డ్ రైడర్ ఈ సీజన్లో లభించాడు. సో దాని గురించి ఏం చెప్తారు? బేసిక్గా ఆశిష్ నర్వాల్ని సీనియర్ నేషనల్స్లో మేము స్కౌటింగ్లో చూసాం. సీనియర్ నేషనల్స్కి నేను కోచ్ సార్ మేర్వాన్ వెళ్ళటం జరిగింది. అక్కడ సేమ్ అదే 81 నాకు నేమ్ కూడా తెలియదు. ఆ 81 నేమ్ మనకు కావాలి. 81 నెంబర్ ఎవరిదైతే ఉందో ఆ ప్లేయర్ మనకి ఆప్షన్లో కావాలి. సో ఆప్షన్ నుంచి మనం తీసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యాం మేము. కోచ్ కూడా ఏమైనా మేము డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే పేరుతో ఎప్పుడు మేము మాట్లాడదు, ఇక్కస్సి అనేసి అంటే 81 అనమాట. సో ఆ 81 నెంబర్ని మీకు 101% తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే సీనియర్ నేషనల్ చాలా బాగా ఆడాడు గోవా తరపున ఆయన. సో ఆడిన తర్వాత ఇప్పుడు అంటే లాస్ట్ సీజన్స్లో మనకి రాహుల్ చౌదరి, నీలేష్ సాలంకిని ఒక కాంబో అని పిలుస్తాం మనం. అంటే సెకండ్ రైడర్ మీరు అన్నట్టు థర్డ్ రైడర్ కూడా నీలేష్ సాలంకి వర్క్ చేసాం. సేమ్ అలానే మనకి ఆశిష్ నర్వాల్ యాజ్ ఎ నీలేష్ సాలుంకేని రీప్లేస్ చేశాడు అనుకుందాం. సో అలానే రాహుల్ చౌదరి మన ఎలాగూ లేడు కనుక పవన్ షెరావత్ ఉన్నాడు. పవన్ షెరావత్కి నీలేష్ సాలుంకే రాహుల్ చౌదరికి ఎలా చేశాడో అలాగే మనకు ఆశిష్ నర్వాల్ యాజ్ ఏ సెకండ్ రైడర్, థర్డ్ రైడర్, డూ ఆర్ డై, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అందులో యూజ్ అవుతా ఉన్నాడు. తెలుగు టైటన్స్ నిజంగా ఇది ఒక గేమ్ చేంజింగ్ సీజన్ అని చెప్పొచ్చు. వాళ్ళ గేమ్ అంతా చేంజ్ అయిపోయింది. సో ఆ గేమ్ చేంజింగ్ రావడానికి మీరు తీసుకున్న ఏ నిర్ణయం బాగా ప్లస్ అయిందని మీరు అనుకుంటున్నారు? కోచ్. డెఫినెట్గా కోచ్. అంటే కోచ్ని మనం అపాయింట్ చేసినప్పుడే నాకు వెరీ క్లియర్ దాట్కి అంటే ఆయన కూడా అంత ఈజీగా వచ్చేయలేదు మనకి. అంటే ఆయన ఒక సీజన్ ఎవరైనా కానీ మీరైనా నేనైనా ఎవరైనా కానీ ఛాంపియన్స్ ఆయన టీంని విడిచిపెట్టి ఎవరు వెళ్ళరు. అర్థమైందా? సో కిషన్ కుమార్ ఉడ్డా సార్ ఈ యాక్సెప్ట్స్ ఛాలెంజెస్ ఎవ్రీ టైం. ఆయన ఛాలెంజెస్నే ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తారు. సో ఆ కారణంగా ఏంటంటే బాటమ్ ఆఫ్ ద టేబుల్ అంటే ఢిల్లీ కూడా ఉండేది. సో అప్పుడు కూడా ఢిల్లీని ఛాలెంజింగ్గా తీసుకునే ఆయన ట్రాఫీ ఇప్పించాడు. సో మన టీంను కూడా ఛాలెంజింగ్గా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే సీజన్ విడిచిపెట్టేసిన తర్వాత ఆయన ఒక సీజన్ బ్రేక్ తీసుకున్నాడు. ఆ సీజన్లో కూడా నేను క్యాజువల్గా ఒకసారి మాట్లాడడం జరిగితే నేను రాను కోచింగ్లోకి అన్నారు. ఆ తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా ఒక 1-2% నేను రావాలి అనుకుంటే తెలుగు టైటన్స్కి మాత్రం వస్తా అని చెప్పాడు. సో ఆ టైం అది ఒక మనకేంటంటే ముఖ్య కారణం తెలుగు టైటన్స్ మీరు అన్నట్టు ఇంత బాగా ఉండడానికి ఆడటానికి మెయిన్ కారకుడు ఆయన కర్త కర్మ క్రియ అన్నీ కూడా కిషన్ కుమార్ ఉడ్డా గారు. పవన్ సరావత్ పర్ఫార్మెన్స్ లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో లీడ్ రైడర్గా ఫ్రీడమ్ తీసుకుని ఆడుతున్నాడు. సో పవన్ సరావత్ గురించి ఏం చెప్తారు? పవన్ సరావత్ అంటే ఆయన ఎప్పుడూ కూడా నెంబర్ 1 రైడర్ ఇన్ ద లీగ్. ఇండియాని లీడ్ చేశాడు ఏషియన్ గేమ్స్లో, ఏషియన్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ ఇప్పించడం అంటే గోల్డ్ మెడల్ రావడానికి కారణం అవ్వడం అంటే దట్స్ నాట్ దట్ ఈజీ. ఆయన తెప్పించాడు మనకి గోల్డ్ మెడల్స్ రెండిట్లో కూడా. సో ఆయన ఎప్పటికీ కూడా మంచి రైడర్, అందులో డౌట్ లేదు. కానీ ఆయన కూడా మాకు సీజన్ 5లో ఆయన అప్పుడు ఎలాగ అంత క్విక్ అండ్ ఫాస్ట్ ఉండేవాడు ఆ రితం నాకు ఈ సీజన్లో మళ్ళీ వచ్చిందని చెప్తాడు ఆయన. సో కిందటి సీజన్తో పోల్చుకుంటే ఈవెన్ దో ఆయన 200 పాయింట్లు ఏదైతే ఉన్నాయో క్రాస్ చేసినా కానీ ఆయనకి ఆ సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఈసారి ఏంటంటే కిషన్ కుమార్ ఉడ్డా సార్ అండర్లో వర్క్ చేయడంలో ఆయనకి
నేను ఏదో సాధించాలి అనే పట్టుదల అన్నది స్టార్టింగ్ డే 1 నుంచి ఉంది. అండ్ అలానే ఆయన మీరు చూస్తే ఫిట్నెస్ లెవెల్స్ కూడా లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి 100% ఇంప్రూవ్ అయ్యాయి. సో లాస్ట్ సీజన్లో ఉన్న పవన్ షరావత్ ఈ సీజన్లో ఉన్న పవన్ షరావత్కి చాలా వేరీ ఉందన్నమాట. సో అండ్ ఈజ్ లివింగ్ అప్ టు హిస్ నేమ్. అది యాక్చువల్గా మిగతా టీమ్స్లో చూసుకుంటే ఒకే ప్లేయర్ కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు, కానీ తెలుగు టైటన్స్ మ్యాచ్ గెలిచింది అంటే ఒక్కో రోజున ఒక్కొక్క ప్లేయర్ రీజన్ అవుతున్నాడు. ప్రతి ప్లేయర్ కూడా పర్ఫామ్ చేస్తున్నాడు. ఒక మ్యాచ్లో లెఫ్ట్ కార్నర్ పర్ఫామ్ చేస్తే ఒక మ్యాచ్లో రైట్ కార్నర్, ఒక మ్యాచ్లో కవర్స్ బాగా పర్ఫామ్ చేస్తే ఒక మ్యాచ్లో రైడర్స్ కీలకంగా మారుతున్నారు. రైడింగ్లో కూడా ఆశిష్ నర్వాల్ ఒక మ్యాచ్లో స్టార్ అయితే ఒక మ్యాచ్లో పవన్, ఒక మ్యాచ్లో విజయ్. దాని గురించి యాజ్ అ సీఈఓగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఒక టీమ్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది. టీమ్ పర్ఫార్మెన్స్ డే 1 నుంచి కూడా చాలా బాగుంది. అంటే క్యాంపులో నేను చూసినప్పుడే ఐ గాట్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ట్రైనింగ్ పార్ట్ కానీ వాళ్ళ మధ్యలో ఉన్న కోఆర్డినేషన్తో కూడా నేను క్యాంప్ డే 1 నుంచే నేను వాళ్ళతో పాటు ఉండడం జరిగింది. సో వాళ్ళని చూశాను కనుక అప్పుడే నేను చాలా సాటిస్ఫై అయ్యాను. తర్వాత మీరు అన్నట్టు మ్యాచ్ల విషయానికి వచ్చేసరికి 7 మ్యాచెస్, అంటే ఇక్కడ 8th మ్యాచ్ మొన్న 9th నవంబర్న జరిగింది కదా. సో దానికంటే ముందు 7 మ్యాచ్లు ఆడాము. ఆ 7 మ్యాచ్లో మెయిన్ 7 ఎవరైతే ఆడారు మన ఇక్కడ హైదరాబాద్లో జరిగిన 7 మ్యాచెస్లో ఆ 7 మెంబర్స్కి కూడా అవార్డ్స్ వచ్చినాయి. అది పీకేఎల్ హిస్టరీలోనే ఫస్ట్ టైం. ఓకే, అంటే మెయిన్ మీరు అన్నట్టు కవర్స్ ఒకసారి ఆడారు, కార్నర్స్ ఆడారు, రైడర్స్ ఆడారు, అది డిఫరెంట్ థింగ్. బట్ ఏంటంటే 7 రావడం అన్నది పీకేఎల్ హిస్టరీలో ఫస్ట్ టైం అది. సో ఇంకా మేము కూడా 7 మ్యాచెస్ తర్వాత ఈ వండర్ జరిగిందని 7 వండర్స్ అంటారు కదా, ఆ వండర్స్ జరిగిందని కూడా అప్పటి వరకు మేము కూడా తెలుసుకోలేకపోయాం. సో మాకు ఇదంతా వదిలేసిన తర్వాత 8th వండర్ ఏంటంటే బెస్ట్ కోచ్గా ఉడ్డా గారికి ఇచ్చేసారు 8th మ్యాచ్. సో వీఆర్ వెరీ హ్యాపీ అనమాట. అది 7 మెంబర్స్ కాంట్రిబ్యూట్ చేస్తేనే టీం మనం ఈ పొజిషన్కి రాగలిగాం. అంటే ఎక్కడో దగ్గర ఏదో ల్యాబ్స్ అన్నది ఉంటుంది. బట్ ఏంటంటే 7 మెంబర్స్, నాట్ ఓన్లీ 7 మెంబర్స్ అండి, బెంచ్ స్ట్రెంగ్త్లో ఉన్న మిగతా 12 మెంబర్స్ కూడా, బెంచ్లో ఉన్న 12 మెంబర్స్ కూడా వీళ్ళతో ప్రాక్టీస్ టైంలో వాళ్ళు ప్రాక్టీస్ చేయకుంటే ఈ 7 కూడా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. సో వాళ్ళకి అవకాశం రాలేదు కనుక, వాళ్ళ ఛాన్స్ రాలేదు కనుక, వాళ్ళకి ఛాన్స్ వీళ్ళు ఇవ్వటం లేదు కనుక సో జరగటం లేదు. కానీ బట్ ఉన్న నాకు 19 మంది కూడా సూపర్ స్టార్స్. ప్రజెంట్ ప్రోలో ఉన్న నానుడి ఏంటంటే మిగతా టీమ్స్ మీద ఒక లెక్క, పూణేతో ఒక లెక్క. అలాంటి జైంట్ లాంటి పూణేని గెలిచి జైంట్ కిల్లర్గా నిలిచిన తెలుగు టైటన్స్, దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా పూణే ఈజ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్ ఇన్ ద లీగ్. అండ్ నేను 12 టీమ్స్లో ఏదైనా టీం ఏదైనా స్ట్రాంగ్గా ఉంది అంటే మనం డెఫినెట్గా పూణే అనే చెప్పాలి. వాళ్ళలో కూడా ఏంటంటే మన దాంట్లో రైడర్స్ వేరున్నారు, డిఫెండర్స్ వేరున్నారు. వాళ్ళు 7 ఆల్రౌండర్సే ఉన్నారు. సో మనం అది అగ్రీ అవ్వాలి. సో ఈవెన్ దో మనం వాళ్ళపైన గెలిచిన అన్న ఫీలింగ్ కంటే కూడా వాళ్ళు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ టీం అన్నదానికి యాజ్ అ సీఈఓగా నేను కూడా అగ్రీ అవుతాను. బట్ అలాంటి డిఫెండింగ్ ఛాంపియన్స్ అలాంటి టీంని ఒక స్ట్రాటజీస్తో వెళ్ళి వాళ్ళపైన గెలవడం అన్నది ఏంటంటే, అంటే మీకు ఒక మాట ఇచ్చాను నేను 8 మ్యాచెస్లో 5 గెలుస్తా అన్నాను. లాస్ట్ మ్యాచ్ మిగిలింది పూణేతోనే. సో ఆ రోజు మార్నింగ్ కానీ మేము కోచెస్ మేమంతా కూర్చొని మాట్లాడినప్పుడు కానీ, లేదంటే టీంతో నేను కూర్చొని డిస్కస్ చేసినప్పుడు కూడా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు బీట్ పూణే, అంత కాన్ఫిడెన్స్తో ఉన్నాను. సో ఆ రోజు మ్యాచ్లు మీరు అన్ని మ్యాచ్ల్లో హైదరాబాద్లో జరిగిన 22 రోజుల్లో జరిగిన మ్యాచ్ల్లో చూస్తే ఆ ఒక్క రోజు డిఫరెంట్గా ఉంది అసలు. అంటే స్టేడియం అట్మాస్ఫియర్ కానీ, ఫ్యాన్ సపోర్ట్ కానీ, అంటే అన్ని రోజుల్లో ఉన్న ఫ్యాన్స్ అంతా ఎప్పుడూ కూడా స్టేడియం ఫిల్ కాలేదు అంతగా అసలు ఒక సీట్ కూడా కాలేదు. అంటే మేము టికెట్స్ కొనడానికి కూడా మాకు దొరకలేదు, అది వేరే విషయం. సో అంత దీంట్లో అంటే ప్లేయర్స్ వాళ్ళు ఆడిన పద్ధతి కానీ, లేదంటే కోచ్ స్ట్రాటజీస్ కానీ, అట్ ద సేమ్ టైం ఫ్యాన్ సపోర్ట్ కానీ డెఫినెట్గా మన టీంకి అయితే హెల్ప్ చేసిందని మనం అనుకోవచ్చు. హుడా సార్ ఈజ్ నోన్ ఫర్ సర్ప్రైజెస్ అంటాం. నవీన్, ఆశు, క్రిషంధుల్ ఇలాంటి ప్లేయర్స్ అందరినీ ఢిల్లీకి ఇచ్చారు. మనం కూడా ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా? ఉన్నాయి కదా. ఇప్పుడు ఆశీష్ నర్వాల్ సర్ప్రైజ్ కదా మీకు. విజయ్ మాలిక్ ఆల్రెడీ ఆడున్నాడు, మీకు తెలుసు ముందు. ఆశీష్ నర్వాల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, ఈవెన్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ మ్యాట్ దగ్గర ఆయన ప్రూవ్ చేసింది అంతా కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఒక ఎత్తు. సో అది కాకుండా బెంచ్ పైన ఉన్న స్టార్స్ ఉన్నారు మీకు. ఆ స్టార్స్ నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఆడే ఛాన్స్ వీళ్ళు ఆడుతున్న 7 ఇవ్వటం లేదు వాళ్ళకి. లేదా నేను హుడా సార్తో మాట్లాడినప్పుడు
రైడర్స్ మనకి మంచి రైడర్స్ ఉన్నారు ఇంకా. ఆ రైడర్స్కి ఎప్పుడు సార్ అవకాశం అనేసి అంటే నేను వాళ్ళు ఆడించాలంటే పవర్ని కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. సో మనం టీం పర్ఫామ్ చేసినప్పుడు ఆ కాంబినేషన్ ఏవైతే ప్రజెంట్గా నడుస్తూ ఉందో దాన్ని డిస్టర్బ్ చేసుకొని అనవసరంగా స్పాయిల్ చేయడం ఆయనకి ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. సో యంగ్స్టర్స్ ఉన్నారు, యంగ్స్టర్కి లైఫ్ చాలా ఉంది అని ఇప్పుడు కూడా మనం చాలా మ్యాచ్లోని ఆడాల్సింది. సో డెఫినెట్గా ఎవరికి ఉన్న ప్రతి ఒక్కరిలో ఎవరికో ఒకరికి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఆ రోజు ఎవరు ప్రూవ్ చేసుకుంటారో ఈ విల్ బి అ స్టార్. అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సీజన్ ముందు టీం మీద చాలా నెగిటివిటీ ఉంది. సో ఆ నెగిటివిటీని ఎట్లా బ్రేక్ చేశారు? బేసిక్గా రైట్, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆప్షన్ తర్వాత చెప్పుకోవడానికి మీకు పవన్ షెరావత్, కిషన్ దుల్లు తప్పించి మీరు ఇంకెవరు లేరనే మాట్లాడారు. సో ఆశీష్ నర్వాల్ కనబడ్డాడు కదా, విజయ్ మాలిక్ కనబడ్డాడు కదా, అంతే కదా. అంతేందుకు సాగర్ రాటి ఈజ్ అన్ ఎన్వైపీ. ఆ ఎన్వైపీ ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు కదా. మెయిన్ 7 ఆడడం అనేది నాట్ ఏ జోక్. ఆయన ఆడుతున్నాడు. అజిత్ కింద సీజన్ కూడా బాగానే చేశాడు, ఇప్పుడు కూడా బాగానే చేశాడు. అంకిత్ జాగ్లర్ మెయిన్ 7 ఆడడం అంటే నాట్ ఏ జోక్. సో దే ఆర్ యంగ్స్టర్స్. అర్థమైంది. మాకు కాన్ఫిడెన్స్ 101% మాకు ఉంది, స్టార్టింగే ఉంది మాకు. బట్ ఏంటంటే ఎవ్రీ1 వెయిట్ అండ్ సీ ఆన్ ద మ్యాట్ అని మేము ఊరుకున్నాం అంతే. సో ఐ థింక్ మా ప్లేయర్స్ అంటే మన తెలుగు ప్లేయర్స్, మన తెలుగు టైటన్ టీమ్ ప్లేయర్స్ అనుకున్నది వాళ్ళు ఇవ్వగలిగారు. ఐ థింక్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నాట్ ఓన్లీ ప్లేయింగ్ 7, నాట్ ఓన్లీ ద ప్లేయర్స్ ఆన్ ద బెంచ్, ఈవెన్ బెంచ్ పైన బయట ఉన్న వాళ్ళు కూడా ఆ అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటారని కూడా ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళకి కూడా ఆ నమ్మకం వచ్చి ఉండొచ్చు. అది అలానే ఉంటుంది అనమాట. అంటే స్టార్టింగ్ అందుకే నేను ఎక్కువగా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే టైం ఉంది, చాలా ఉంది. అది డెఫినెట్గా మేము ప్రూవ్ చేసి అప్పుడు మాట్లాడుతున్నాం. సో జనరల్గా తెలుగు ప్లేయర్స్ని తీసుకోవాలని మీకు ఉంటుంది. సో మీరు నాతో చాలాసార్లు డిస్కస్ చేసిందంటే పోయినసారి ఇంటర్వ్యూ అప్పుడు కూడా ఆ తెలుగు ప్లేయర్స్ని తీసుకుందాం అనుకుంటున్నాం సార్, మాకు అసలు కుదరట్లేదు, ప్లేయర్సే దొరకట్లేదు అంటారు. సో దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటారు? బేసిక్గా ఆప్షన్లో ఎవరైనా రావాలి అనేసి అంటే సీనియర్ నేషనల్స్లో, జూనియర్ నేషనల్స్లో క్వాలిఫై అయిన టీమ్స్ని ఆప్షన్ లిస్ట్లోకి వస్తారు. ఓకే. సో మన తెలుగు ప్లేయర్స్ అంటే తెలుగు ప్లేయర్స్ ఇన్ ద సెన్స్ నేను తెలుగు ప్లేయర్స్ గురించే మాట్లాడుతున్నా, అంటే ప్రాంతీయ భేదం నేను మాట్లాడట్లేదు, అంటే ఆంధ్ర తెలంగాణ అని చెప్పట్లేదు. ఈ 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలే. సో మీరు చూస్తే అంటే సీజన్ 1 నుంచి కూడా చూస్తే తెలుగు ప్లేయర్స్, తెలుగు కోచెస్ ఏదో ఒక వేలో తెలుగు టైటన్స్తో కనెక్ట్ అయ్యే ఉన్నారు. ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు సీజన్ 2, 3, 4 యాజ్ ఏ అసిస్టెంట్ కోచ్ ఉన్నారు. జగమోహన్ సార్ సీజన్ 1 నుంచి ఉన్నారు. అలానే సాయి ప్రసాద్ గారు చేశారు సీజన్ 6లో. వెంకటేష్ గౌడ్ గారు యాజ్ ఏ కోచ్ చేశారు. అగైన్ సీజన్ 10లో శ్రీనివాస్ రెడ్డి గారిని మనం తీసుకురావడం జరిగింది. యాజ్ ఏ కోచెస్గా మన తెలుగు కోచెస్కి మనం అవకాశాలు ఇవ్వడం జరిగింది. రైట్. యాజ్ ఏ ప్లేయర్స్గా కూడా సీజన్ 6 నుంచి మీరు చూసుకా ఉంటే ముందు కూడా క్యాంపులో ఉండడం జరిగింది వాళ్ళు. బట్ సీజన్ 6 నుంచి చూస్తే సీజన్ 6లో మహేందర్ రెడ్డి, మనోజ్ వాళ్ళిద్దరు ఆడడం జరిగింది. సీజన్ 7లో పల్లె మల్లికార్జున్ అండ్ మూలా శివగణేష్ రెడ్డి ఆడడం జరిగింది. సీజన్ 8లో రాజు రామకృష్ణ, సీజన్ 9లో అగైన్ రామకృష్ణ, హనుమంతు అయినా అందరికీ మనం అవకాశాలు ఇచ్చాం, ఇవ్వలేదని కాదు. బట్ ఈ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళని దాన్ని అందిపుచ్చుకోలేకపోయారు కొన్ని కారణాల వల్ల. మేబీ అంటే వాళ్ళకి తక్కువ అవకాశాలు రావడం నేను అగ్రీ అవుతాను. బట్ ఇవన్నిటికీ కారణం ఆ కన్సిస్టెన్సీగా వాళ్ళు పర్ఫామ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే 2 రాష్ట్రాల్లో కూడా చెప్పుకోదగ్గ అకాడమీస్ లేవు. సో ఈ అకాడమీస్ సెటప్ చేసి ఇప్పుడు హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ నుంచి ఎందుకు వస్తున్నారు? అక్కడ నెంబర్ ఆఫ్ అకాడమీస్ కానీ, నెంబర్ ఆఫ్ కోచెస్ కానీ, ట్రైనర్స్ కానీ, న్యూట్రిషన్ ఫుడ్ కానీ ఇవ్వడం జరుగుతుంది అకాడమీస్లో. సో అలాగా 2 రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి అకాడమీస్ సెటప్ చేసి మంచి కోచ్లు అపాయింట్ చేసి, నాట్ ఓన్లీ కోచెస్ ట్రైనర్స్ని అపాయింట్ చేసి వాళ్ళని రెసిడెన్షియల్గా తీసుకునే ప్లాన్స్ పెట్టి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇస్తే డెఫినెట్గా మన తెలుగు ప్లేయర్స్ కూడా అంటే తెలుగు ప్లేయర్స్ అంటే తెలుగు టీంలో ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో వాళ్ళంతా క్యాపబిలిటీ క్యాలిబర్ వాళ్ళందరిలో ఉంటే వై కాంట్ దే కమ్ ఇన్ టు ప్లే ఇన్ ఫర్ ద అదర్ టీమ్స్? అంతే కదా. ఇప్పుడు మన తెలుగు ప్లేయర్స్ని తీసుకోలేదని మాకు బాధ ఉంది. అట్ ద సేమ్ టైం
సెక్రటరీస్ అంటే వాళ్ళకి ఉంటుంది. ఎందుకంటే పర్సనల్గా నాకు తెలుసు మీరు ఎంత బాధపడుతున్నారు తెలుగు ప్లేయర్స్ని తీసుకోకపోవడం. బేసిక్గా అదే అని కాదు సార్. అంటే అన్లెస్ అంటిల్ ఇప్పుడు టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూపీ కబడ్డీ లీగ్. యూపీ కబడ్డీ లీగ్ అయిన తర్వాతే మినిమం 28 ప్లేయర్స్ ఉన్నారు లీగ్లో యూపీ నుంచి, అంతకుముందు లేరుగా. సో అలాంటి లీగ్స్ ఎందుకు మనం చేయరాదు? అలాంటి లీగ్స్ చేస్తే ఆల్ ద 12 టీమ్స్, 12 CEOs, 12 ఫ్రాంచైజీ కోచెస్, 12 మేనేజర్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు కండక్ట్ చేసిన దగ్గరికి వచ్చి ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసిన ప్లేయర్స్ని క్యాంప్లో తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అట్ ద సెలక్షన్స్లో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ టీంలో పెట్టుకుంటారు కదా. సో అవన్నీ మేమైతే అసోసియేషన్స్తో కలిసి పనిచేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అంటే మా ఓనర్స్ కానీ, అంటే మా ఓనర్స్ డెఫినెట్గా మాకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మేమంతా చూసేది ఏంటంటే తెలుగు ప్లేయర్స్ ఉండాలి బేసిక్గా మన టీంలో అట్లీస్ట్. కానీ మన టీం అని ఎందుకు అనుకోవాలి, వేరే టీంలో కూడా ఆడాలి కదా తెలుగు. సో అలాగే వేరే స్టేట్స్ నుంచి వేరే టీమ్స్ కోసం ఇప్పుడు మన దాంట్లోనే హర్యానా వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, సో మహారాష్ట్రియన్స్ ఉన్నారు. సో వాళ్ళు మన తెలుగు టీంలో ఆడినప్పుడు మన ప్లేయర్స్ కూడా వేరే టీమ్స్ ఆడవచ్చు కదా. సో అదంతా కావాలి అనుకుంటే ఒక ప్రాపర్ స్ట్రక్చర్ కావాలి దానికి. సో ఆ స్ట్రక్చర్ చేయాల్సిన బాధ్యత సెక్రటరీస్కి ఉంది. ఐ థింక్ వాళ్ళు వర్క్ చేస్తున్నారని అనుకుంటున్నా. బట్ ఏంటంటే దీనిపైన కొంచెం సీరియస్గా తీసుకుంటే మన తెలుగు టైటన్స్ ఎప్పుడు కూడా కలిసి పనిచేయడానికి వెనకాడదు. మేము ఆల్వేస్ రెడీ టు వర్క్ విత్ దెమ్. అండ్ ఇప్పుడు ఏంటంటే ప్లేయర్స్ హైలైట్ అవ్వాలి అనేసి అంటే నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ పెట్టాలి, పెద్ద టోర్నమెంట్స్ పెడితే పలానా ప్లేస్లో పలానా టోర్నమెంట్ అవుతుంది అనేసి మాకు అంటే ప్రతి 12 టీమ్స్కి ఇంటిమేషన్ వచ్చింది అనుకోండి, అందరూ వస్తారు. యంగ్స్టర్స్ని గ్రూమ్ చేయడానికి మేము ఎప్పుడు కూడా వెనకాడం అది. సో అది నా సిన్సియర్ రిక్వెస్ట్ టు ద సెక్రటరీస్ ఇస్ దట్ మీరు మీ ప్రయత్నాలు మంచి అకాడమీని సెటప్ చేయండి, మంచి స్ట్రక్చర్ పెట్టి మంచి ప్లేయర్స్ని తయారు చేయండి. మనం ఓన్లీ ఎందుకు ప్రో కబడ్డీ ఆలోచిస్తున్నాం, మనం వై కాంట్ బి ద ఛాంపియన్స్ ఇన్ సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్ అందులో కూడా అవ్వాలి కదా. అన్లెస్ అంటిల్ మీరు సీనియర్ నేషనల్స్లో క్వాలిఫై అయ్యి సెమీస్ ఫైనల్కి వచ్చి ప్రూవ్ చేస్తే ఎవ్రీ వన్ లుక్ ఎట్ యూ, అందరూ మీ సైడే చూస్తారు, అరే ఆంధ్ర నుంచి ఇంత ప్లేయర్స్ ఉన్నారని చూస్తారు. సో అలాంటి సిచ్యువేషన్ మనం తీసుకొద్దాం. సో వీఆర్ రెడీ టు వర్క్ టుగెదర్ విత్ ద అసోసియేషన్స్. వాళ్ళు టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తే మాకు డెఫినెట్గా ఇంటిమేషన్ ఇస్తే 101% పర్సనల్లీ నేను కూడా వెళ్ళడం జరుగుద్ది. మేము క్యాంప్ పెడతాం, ట్రయల్స్ క్యాంప్ పెడతాం, ఒక 10-15 days పెడతాం. లెట్ దెమ్ కమ్ ఇన్ టు ద ట్రయల్స్. అండ్ ఇఫ్ కోచ్ సాటిస్ఫైస్, ఇఫ్ ఎవ్రీ వన్ సాటిస్ఫైస్ దట్కి ఓకే ఈ ప్లేయర్ ప్రూవ్ చేసుకుంటాడు అండ్ ఈ విల్ బీ యూజ్ఫుల్ ఫర్ అస్, అట్లీస్ట్ 70% ఇస్తే మిగతా 30% యాజ్ అ తెలుగు ఫ్లేవర్ తీసుకురావడానికైనా మేము యాడ్ చేస్తాం. మీరు అసోసియేషన్స్ని రిక్వెస్ట్ చేశారు, నేను నా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ని రిక్వెస్ట్ చేసి చాలాసార్లు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు తెలుగు ప్లేయర్స్ లేరు అని టీంని బ్లేమ్ చేయొద్దు. సో మీ సైడ్ నుంచి మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ప్లేయర్స్కి అనేది అది ఇంపార్టెంట్. తెలంగాణ నుంచి నువ్వు ఎంతమంది ప్లేయర్స్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసావు, ఆంధ్ర నుంచి ఎంతమంది ప్లేయర్స్ని నువ్వు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసావు, అది చేయాలి కదా. సో బేసిక్గా ఏంటంటే కబడ్డీ 360 ఉంటుంది, మహారాష్ట్ర ప్లేయర్స్ బాగా పుష్ చేస్తూ ఉంటారు. కొన్ని పేజెస్ హర్యాణవి కబడ్డీ అని ఉంటుంది, ఆ హర్యానా ప్లేయర్స్ని బాగా పుష్ చేస్తావు. నువ్వు ఎవరిని పుష్ చేసావు? సో నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే వాళ్ళని, మీరు బేసిక్గా మేనేజ్మెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు ప్లేయర్స్ని తీసుకోవట్లేదని, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్గా నీ కాంట్రిబ్యూషన్ ఏంటి? నువ్వు కూడా ఆన్సర్ చేయాలి కదా. నీకు కూడా లేదా? సో నువ్వు కూడా తెలుగువాడు కాబట్టి, వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళని అడుగుతున్నావు, నువ్వు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి కదా బేసిక్గా ఒక తెలుగు ప్లేయర్స్కి. నువ్వు ఎవరినైనా, నేను 4 ప్లేయర్స్ని ప్రమోట్ చేశాను సార్ యాక్చువల్గా, మంచి ప్లేయర్స్ అనుకుని. సో మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రమోట్ చేయాలి, వాళ్ళని బిల్డ్ చేయాలి. ఎంతసేపు నీ రీచ్, నీ ఫాలోవర్స్, అదే కాకుండా మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. సో కాబట్టి మీ సైడ్ నుంచి అసోసియేషన్ నుంచి మీరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఎలాగంటే తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ప్రాబ్లం ఉంది. ఎప్పుడు ఒకరి మీద హేట్రేట్ ఉండకూడదు, ఒకరి మీద సాఫ్ట్ కార్నర్ ఉండకూడదు. 2 వైపులు ఆలోచించి మన కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే అది సక్సెస్ అవుతుంది. సో ఇది నేను ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్ సార్ ఇంటర్వ్యూ. ఓకే, మంచిది, గుడ్. లేదు, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారో ఆస్క్ దెమ్ టు క్వశ్చన్ ద అసోసియేషన్స్. అంతే కదా. బేసిక్గా అసోసియేషన్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అంటే వాళ్ళ థాట్స్ మేబీ లైక్
డిస్ట్రిక్ట్లో అంతా బాగానే జరుగుతుంది కదా అని అనుకుంటారు తప్పించి బేసిక్గా వాళ్ళ నీడ్స్ ఎగ్జాక్ట్గా మనం ఈ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ కండక్ట్ చేసి మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు అందరూ కలిపి కూడా ప్లేయర్స్ని హైప్ ఇచ్చారనుకోండి, మీరు అన్నట్టు నాట్ ఓన్లీ తెలుగు టైటన్స్ బట్ అదర్ టీమ్స్ విల్ ఆల్సో లుక్ ఇన్ టు, అంతే కదా. సో అలా ప్లాన్ చేయండి. మీ 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 సపోర్ట్ డెఫినెట్గా మీడియా నుంచి, తర్వాత మీ యూట్యూబర్స్ నుంచి, ఇన్ఫ్లుయెన్స్ నుంచి మీ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే అన్లెస్ అంటిల్ ఇఫ్ యూ డోంట్ డూ దట్, అంటే మీరు మమ్మల్ని తెలుగు టైటన్స్ని కూడా మీరు హైప్ ఇస్తారు, అలానే అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు గివ్ హైప్ టు ద ప్లేయర్స్ ఆల్సో అండ్ యూ హ్యావ్ టు సపోర్ట్ ద అసోసియేషన్స్ ఆ విషయంలో. అంటే మీరు వాళ్ళతో మాట్లాడి మన ప్లేయర్స్కి, ఎందుకంటే యాజ్ ఏ తెలుగు ప్లేయర్ లేరన్న ఫీల్ మీకు ఉంది, మాకు ఉంది. సో ఇదంతా కూడా అన్లెస్ అంటిల్ కమ్స్ ఇన్ టు సింగిల్ పాయింట్ అజెండా ఒకటి ఏంటంటే తెలుగు ప్లేయర్స్ని పైకి తీసుకొద్దాం, అందరి చేతులు కలవాలి, అంతే. అబ్సల్యూట్లీ ఆ అజెండాలో మనం ఏంటంటే పైకి తీసుకురావాలి ప్లేయర్స్ని, అంతే కదా. సో ఆ థాట్స్ మీకు ఉన్నప్పుడు మీరు మీరు ఈ యూట్యూబ్లో కానీ లేదంటే ఇన్స్టాలో కానీ మమ్మల్ని అన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు కదా. సో ప్లీజ్ అసోసియేషన్స్ కూడా సెక్రటరీస్ని కలిసి మీరు సార్ ఇలాగ ఉంది, మన ప్లాన్ ఇలా చేద్దాం, మన తెలుగు టైటన్స్ కానీ నాట్ ఓన్లీ తెలుగు టైటన్స్ పీకేఎల్లో మన ప్లేయర్స్ని ఎక్కువ మెంబర్స్ని తీసుకురావాలి. సో దాని గురించి మేమేం చేయాలి, మీరేం చేస్తున్నారు ఆ క్వశ్చన్ అడగండి సరిపోతుంది. నేను కూడా యాక్చువల్లీ చాలా మందికి ఆన్సర్ చెప్పింది ఏంటంటే, సో తెలుగు టైటన్సే తీసుకోవాలా తెలుగు ప్లేయర్స్ని, మిగతా ఫ్రాంచైజెస్కి ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు వాళ్ళ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటే తెలుగు టైటన్సే కాదు కదా, మిగతా ఫ్రాంచైజీకి కూడా వాళ్ళు వెళ్ళొచ్చు కదా. సో ఈ క్వశ్చన్ అనేది ఇంకా నెవర్ ఎండింగ్ క్వశ్చన్ లాగా తయారైంది అన్నట్టు. నెవర్ ఎండింగ్ అని నేను ఇప్పుడు మీకు ఒకటి చెప్పాను స్టార్టింగ్ ఏంటంటే, యాజ్ ఏ అసోసియేషన్ సెక్రటరీస్ మీరు అదర్ అంటే ఇప్పుడు వేరే స్టేట్స్లో కాంపిటేటివ్నెస్ కానీ కబడ్డీ లీగ్స్ కానీ పెడుతున్నారు, మనం పెడితే ప్లేయర్స్ డెఫినెట్గా టాలెంట్ అన్నది ఉంది, ఆ టాలెంట్ని మనం పైకి తీసుకురాలేకపోతున్నాం అది. సో అన్లెస్ అంటిల్ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ పెడితే, ఇప్పుడు క్రికెట్లో కూడా మనం ఏంటంటే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లు లేదంటే ఏదో లోకల్ చిన్న టోర్నమెంట్స్ ఆడకపోతే వాళ్ళు వెళ్ళి రంజీల్లో వాటిల్లో ఆడలేరు, ప్రూవ్ చేసుకోలేరు. దానికి ఏంటంటే నార్మల్ ట్రైనింగ్ కంటే కూడా మ్యాచ్ ప్రాక్టీసెస్ చాలా అవసరం. సో వాటి కోసం ఏంటంటే నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ కండక్ట్ చేశారనుకోండి, ఆ మ్యాట్ అన్న ఫియర్ పోద్ది, ఆ లైటింగ్స్ అన్న ఫియర్ పోద్ది. మన వాళ్ళకి ఏంటంటే ఆ దెబ్బ అన్న ఫియర్ పోద్ది. మన వాళ్ళతో ప్రాబ్లం దెబ్బ తగిలిందా గేమ్ వదిలేస్తుంది. బేసిక్గా ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ కూడా దానికి అవసరం ఉంటుంది. పేరెంట్స్ ఏంటంటే మన పిల్లలు ఓన్లీ చదువు మీద దృష్టి పెట్టాలి, స్టడీస్ ఆర్ ప్రియరర్ దాన్ స్పోర్ట్స్. వేరే నార్థన్ స్టేట్స్లో ఏంటుంటుందంటే స్పోర్ట్స్ ముందు, తర్వాత స్టడీస్, అంతే కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఈవెన్ మన ప్లేయర్స్ కూడా ఆలోచించింది ఏంటంటే ఇందులో నేను పర్ఫామ్ చేయలేదు, చదువులో కూడా లేకపోతే నా జాబులు రావు, ఇలాంటి థాట్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో ఇందులో పర్ఫామ్ చేస్తే, అంటే స్పోర్ట్స్లో పర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్గా స్పోర్ట్స్ కోటా జాబ్స్ వచ్చినవి ఉన్నాయి. సో స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టండి, డెఫినెట్గా అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తే మంచి గేమ్ వస్తారు ప్లేయర్స్. క్రౌడ్ అసలు మిమ్మల్ని సపోర్ట్ చేసి, మన హైదరాబాద్లో ఉన్న క్రౌడ్ వేరే ఏ లెగ్స్లో కూడా ఉండకపోవచ్చు. సో ఇంకా పూణే లెగ్ చూడాలి, నోయిడా లెగ్ చూడాలి, కానీ మనకు వచ్చిన క్రౌడ్ వేరే వాళ్ళకి వచ్చి ఉండరు. సో క్రౌడ్ని మీరు ఎలా? నేను క్రౌడ్కి ఎప్పుడు కూడా నిజంగానే వాళ్ళని, అంటే ఫ్యాన్స్ క్రౌడ్ అనే దానికంటే దే ఆర్ తెలుగు టైటన్స్ ఫ్యాన్. వాళ్ళందరికీ కూడా మేనేజ్మెంట్ తరపు నుంచి, తెలుగు టైటన్స్ టీం తరపు నుంచి, ప్లేయర్స్ తరపు నుంచి, అలాగే సపోర్ట్ స్టాఫ్ తరపు నుంచి చాలా థ్యాంక్స్ చెప్తాను ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళు డే 1 మనం గెలిచినప్పటి నుంచి మన వెంటే ఉన్నారు. ఓడిపోయినప్పుడు కూడా వెంటే ఉన్నారు. ప్లస్ అండ్ నెగిటివ్స్ అన్నది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, అలానే ప్రతి టీంలో ఉంటాయి. సో మనం ఓడిపోయినప్పుడు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా 4 మ్యాచ్లు కంటిన్యూ గెలిచిన తర్వాత ఆ నెగిటివిటీ పాజిటివిటీ అయిపోతుంది. సో అది జరిగింది అండ్ దే ఆర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్. మీరు ఇంకా 9th నవంబర్న జరిగిన మ్యాచ్ చూస్తే టికెట్ కూడా కొనడానికి కూడా లేకుండా అంత అయిపోయింది, అంత ఫ్యాన్స్ వచ్చున్నారు. అండ్ మీరు అది కూడా అబ్జర్వ్ చేసి ఉంటే మన మ్యాచ్ అయిపోయిన వెంటనే స్టేడియం కూడా ఖాళీ అయిపోయింది. సో అంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు మనకి. అంటే బేసిక్గా ఫ్యానిజం ఎలా వస్తుంది అంటే ఓన్ చేసుకుంటేనే వస్తుంది, నా అది అనుకుంటేనే అది జరిగిద్ది. సో ఏదో మాట వరుసగా తెలుగోడిని తెలుగు టీం అని కాకుండా తెలుగు టీం మాది అని ఓన్ చేసుకున్నారు కనుక ఆ ఫ్యాన్స్ అంతగా రావడం జరిగింది, అంత స్టేడియం ఫిల్ అవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే
ప్రో కబడ్డీ లీగ్లోనే హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నది టీం ఏదైనా ఉందంటే తెలుగు టైటన్స్. సో మీరు అన్నట్టు నోయిడాలో పూణేలో ఎలా ఉంటుంది అనేసి అంటే ఎక్కడ ఉండడానికి లేదు. తెలుగు టైటన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఫ్యాన్సిజం ఉంది. ఆ ఫ్యాన్స్ ఆర్ దేర్, ఆల్ దే ఆర్ దేర్ ఫ్రమ్ డే వన్, దే విల్ బి దేర్ ఫర్ ఎంటైర్ లైఫ్ లాంగ్. వెన్ ఎవర్ ఐ మీన్ తెలుగు టైటన్స్ పర్ఫామ్ చేయలేనప్పుడే అంత ఫ్యాన్ బేస్ని కంటిన్యూ చేశారు. ఇంతగా మంచిగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యి ఉన్నారు కనుక డెఫినెట్గా వాళ్ళ లైఫ్ లాంగ్ ఫ్యాన్గానే మిగిలిపోతారు. టీవీలో మేము విజువల్ చూసాం. అవును బాబు, చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే సీజన్ 6 నుంచి కూడా మీరు సీఈఓగా మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. బట్ ఈ సీజన్ అనేది మీకు చాలా స్పెషల్ సీజన్ అని మేము అనుకుంటున్నాం. మీరేమంటారు? డెఫినెట్గా అంటే ప్రతి సీజనే టఫ్ నాకు. ఎందుకంటే ద డే కోచెస్ని అపాయింట్ చేసినప్పటి నుంచి, స్కౌటింగ్స్కి వెళ్ళినప్పటి నుంచి, ఆక్షన్ అయినప్పటి నుంచి కూడా ప్రతి సీజన్ టఫ్ ఫర్ మీ. ఎందుకంటే ఆక్షన్లో ఎవరు వస్తారు, తర్వాత కోచ్ ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను అంటే కోచ్ తన కోచింగ్ మీద స్ట్రాటజీస్ పైన వర్క్ చేయాల్సి ఉంటుంది. నాకు సపోర్ట్ స్టాఫ్ పైన, ప్లేయర్స్ పైన, తర్వాత వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ పైన కూడా, అన్నిటిపైన కూడా నేను యాజ్ అ సీఈఓగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈవెన్ దో మేనేజర్ వీళ్ళందరూ కూడా దే ఆర్ మై పిల్లర్స్, నాకు సపోర్ట్ అనమాట. వీళ్ళంతా నా సపోర్ట్ స్టాఫ్ ఎప్పుడు కూడా దే ఆర్ పిల్లర్స్ టు మీ. అంటే కోచ్ సపోర్ట్ ఉంటుంది, అలానే మాకున్న ఫిజియో సపోర్ట్, ఫిజియో అర్జున్ నన్ను స్టార్టింగ్ నుంచి కూడా విడిచిపెట్టలేదు తను. అలానే మెర్వాన్ యాజ్ ఎ మేనేజర్గా, తర్వాత మా మ్యాచ్ షేర్స్ ఇద్దరు ఉన్నారు, రమణ, తర్వాత దినేష్ అని, తర్వాత అలాగే మా ట్రైనర్ మహేష్ ఉన్నాడు. వీళ్ళంతా కూడా అన్లెస్ అంటిల్ సింగిల్ హ్యాండెడ్గా ఏదో ఇంత ఉన్న ప్రెజర్లో చేయలేము మనం. నా వర్క్ని కూడా వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు కనుక ఇట్స్ బికమ్ అన్ ఈజీ థింగ్. అండ్ ఈ సీజన్లో ఏంటంటే నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, నా ఆల్మోస్ట్ 50% ఆఫ్ వర్క్ అది ఉడ్డా సార్ తీసేసుకున్నారు నా దగ్గర నుంచి. అందువల్ల ఐ థింక్ ఆ రీజన్తో నేను ఫ్రీగా ఉండడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉంటారు, సిఓ సాబ్ మీరు అసలు టెన్షనే పడొద్దు, అంతా మీరు అనుకున్నట్టుగానే జరిగిద్ది అనేసి. సో ఐ థింక్ ఈ సీజన్లో ఇన్ఫ్యాక్ట్ 9th November ఆ రోజు జరిగిన మ్యాచ్లో ఐ థింక్ నేను మోర్ ఎక్సైటెడ్ అయిపోయాను ఆ రోజు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్, ఎందుకంటే పూణే మీద గెలవడం అన్నది అది డ్రీమ్ ఫర్ ఎనీ టీమ్ బేసిక్గా. సో ఆ డ్రీమ్ మేము ఫుల్ఫిల్ చేసాం. అంటే నేను ఎందుకు హ్యాపీగా ఉన్నాను ఆ రోజు అనేసి అంటే, ఒకటి పూణే పైన గెలవటం, రెండోది నేను చాలా ఇంటర్వ్యూలకి ఇచ్చిన మాట అంటే 5 గేమ్లు పక్కా గెలుస్తామని. సో అదొకటి కూడా జరిగింది. తర్వాత ఇంకా లక్కీగా ఆ రోజు మా అబ్బాయి ఉన్నాడు నాతో పాటు, మా అమ్మాయి ఉంది, అందరూ ఫ్యామిలీ అంతా ఉన్నారు కనుక నేను మా అబ్బాయి నా పక్కన ఉన్న ఇంకా ఎత్తుకొని ఇంకా అక్కడే ఎక్సైట్మెంట్ ఆపుకోలేకపోయాను అనమాట. మీరు ఫ్యాన్స్ని మెచ్చుకున్నారు, ఫ్యాన్స్ మిమ్మల్ని ఎలా అప్రిషియేట్ చేశారు నేను ఇప్పుడు చెప్తా. ఓకే, నేను అక్కడ సూపర్ ఫ్యాన్గా కూర్చున్నాను కదా. అవును. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇలాంటి సీఈఓ మాకు దొరకడం, మా టీం చేసుకున్న అదృష్టం, మేము చేసుకున్న అదృష్టం. ఇలాంటి ఓనర్ మాకు దొరకడం, మా టీం చేసుకున్న అదృష్టం, మేము చేసుకున్న అదృష్టం. మాకు మేనేజ్మెంట్ అంటే పిచ్చ లైక్. కోచ్ ఎవరు వచ్చినా కూడా, ప్లేయర్ ఎవరు వచ్చినా కూడా తెలుగు టైటన్స్కి మేము ఎందుకు సపోర్ట్ చేస్తామంటే బికాస్ ఆఫ్ మేనేజ్మెంట్, బికాస్ ఆఫ్ ఓనర్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఫర్ దాట్ నాకు ఇవన్నీ తెలీదు బేసిక్గా. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ ఏమొచ్చినాయి అని మేము చూస్తూ ఉంటాం బేసిక్గా. ఎందుకంటే మనం లాస్ట్ సీజన్లో మనకి ఫ్యాన్స్ నుంచే మనకి అది వచ్చింది, మీరు ఆ బ్లాక్ జెర్సీ మానేయండి అని. సో వాళ్ళు చెప్పిన మాట విని మార్చేసాం, చూశారు. సో అలాంటి కొన్ని ఉంటాయి ఏదైతే మేము తీసుకోగలుగుతాము, కొన్ని ఉంటాయి అంటే వాళ్ళు చెప్పినవి కూడా మనం చేయలేము. సో అదే పాజిటివ్ పాయింట్స్ మీరు చెప్పినంత వరకు నాకు తెలియదు. బట్ ఒకటి, నేను ఇంత ఫ్రీగా వర్క్ చేయాలి అనేసి అంటే నా ఓనర్స్ నాకు కంప్లీట్గా ఫ్రీ హ్యాండ్ ఇస్తే కానీ మనం చేయలేము. సో మా ఓనర్స్ శ్రీనివాస్ శ్రీరామనేని గారు కానీ, లేదంటే గౌతమ్ నేదుర్మల్లి గారు, మహేష్ గారు కానీ, ఎవరైనా కానీ ఒకటే చెప్తారు, నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. సో వాళ్ళు నాకు పిల్లర్స్. సో ఆ పిల్లర్స్ సపోర్ట్ చేసినప్పుడు నేను ఇంకా ఫ్రీగా పని చేయగలుగుతాను. అందులోని ఇక్కడికి వచ్చిన తర్వాత సపోర్ట్ స్టాఫ్ ఎంత నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నా వర్క్ ఈజీ అయిపోయింది. సో మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా ఎవరి గురించి మేము ఎప్పుడు కూడా నెగిటివ్ వెళ్ళాం నార్మల్గా. ఈవెన్ కామెంట్స్లో నెగిటివ్ వచ్చింది కూడా మేము ఎప్పుడు నెగిటివ్గా తీసుకోం. బట్ ఏంటంటే కొన్ని కామెంట్స్ బాధ అనిపించినా కానీ వాళ్ళు కూడా తెలుగు టైటన్స్ నాది అనుకొని పెట్టారు కనుక సో దాన్ని కూడా మనం పాజిటివ్గానే మార్చుకోవాలి.
కొన్ని వాళ్ళ పాయింట్స్ని కూడా తీసుకొని దానిపైన వర్క్ చేస్తూ ఉంటాం. అది వాళ్ళు చెప్పిన 100% వెళ్తే మన ప్లాన్స్ వెళ్ళదు. సో వాళ్ళు చెప్పినవి కొన్ని ఏదైతే ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నాయో దాన్ని ఇఫ్ రియల్లీ ఇట్ వీ ఫీల్ దాట్కి ఓకే వీ హ్యావ్ టు గో విత్ దీస్ వర్డ్స్ అనుకుంటే డెఫినెట్గా మేము వెళ్తూ ఉన్నాం. అండ్ అందువల్ల ఏంటంటే అందరినీ మేబీ వీ కెనాట్ ఫుల్ఫిల్ ఆన్ దాట్. బట్ ఏంటంటే టీం రిక్వైర్మెంట్ ప్రకారంగా మీ టీం బాగా ఆడితే మీరు మాకు ఎలాగో సపోర్ట్ ఉంటారు. ఆ సపోర్ట్ రావాలంటే మేము కొన్ని స్ట్రాటజీస్ మావి కూడా మేము యూజ్ చేసుకుంటే కానీ ఆ టీంని పైకి రాలేము. సో దాని గురించి ఫ్యాన్స్ నిజంగానే అలాంటి పాజిటివ్స్ మా పైన ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మిమ్మల్ని పాజిటివ్నెస్ ఉన్నాయి కనుక అలానే పాజిటివ్గానే కంటిన్యూ చేస్తాం సీజన్ అంతా కూడాను. అండ్ నాట్ ఓన్లీ దిస్ సీజన్, ఈ సీజన్తో మన తెలుగు టైటన్స్ ఉన్నంత వరకు కూడా మంచిగా చేస్తుంది. హైదరాబాద్ లెగ్ చాలా విజయవంతంగా పూర్తి చేశారు. అప్కమింగ్ లెగ్స్ కూడా మీరు జైత్ర యాత్ర ఇలానే కొనసాగాలని చెప్పేసి మరిన్ని విజయాలు సాధించి వీలైతే ఆ ట్రోఫీని కూడా తెచ్చేయండి సార్. అందరూ చూస్తున్నా దాని గురించి. అంటే టూ ఎర్లీ టు సే ఎనీథింగ్ అనమాట. మనకేంటంటే ఫస్ట్ నేను అనుకున్నది మాత్రం ఆ 12th ప్లేస్ అన్నదాన్ని ఎరేజ్ చేసేయాలి కంప్లీట్గా తెలుగు టైటన్స్ పేరుతో అనేసి ఆ థాట్తోని నాకేంటంటే టాప్ 6లో ఉండాలి ఫస్ట్ టార్గెట్ నాకు అది. సో అందువల్ల ఏంటంటే మీరు అన్నట్టు ఆ టార్గెట్ ప్రతి ఒక్కరికి ట్రాఫీ కనబడతా ఉంటుంది, ఈవెన్ మాకు కూడా. బట్ ఏంటంటే మ్యాచ్ వైజ్ మ్యాచ్ నెమ్మదిగా వెళ్తాం. అంటే ఈవెన్ దో మీరు చూస్తే మన స్కోర్ డిఫరెన్స్లో వీఆర్ 12th ప్లేస్లో ఉన్నాం, అంటే -34లో ఉన్నాం. సో ఆ మనకేంటంటే ఆ 34లో ఉన్నా కానీ ఇప్పుడు టీము ఈ రోజుకి ఈరోజు 11th of November రైట్. సో ఈ రోజుకి 4th ప్లేస్లో ఉన్నాం. సో నాకేంటంటే ఏదో టీమ్స్ పైన 20-30 పాయింట్లతో గెలవాల్సిన నాకు అవసరం లేదు. నాకు ఒక్క పాయింట్తో టీం గెలవడం కావాలి, ఆ 5 పాయింట్స్ కావాలి. సో నెమ్మదిగా ల్యాడర్ అనేది నెమ్మదిగా ఎక్కాలి. ఒక్కసారి 12th నుంచి ఫస్ట్కి ఎగిరేద్దాం అనేది కాదు. సో మ్యాచ్ వైజ్ మ్యాచ్ వెళ్దాం. మీరు అన్నట్టు అంతా కలిసిగట్టుగా హుడామయంలో అంతా జరిగితే తెలుగు టైటన్స్కి మీరు అన్నట్టు ట్రాఫీ తీసుకొచ్చి పెట్టుకుందాం మన దగ్గరే. ఒక డైలాగ్ చెప్పండి, కిషన్ హుడా పుట్టిస్తాడు దడ. డెఫినెట్గా మీరు అన్నట్టు కిషన్ హుడా పుట్టిస్తాడు దడ. Thank you, sir. Thank you for the interview. Thank you so much, Sai.